హాయ్ అండి, నేను మీ యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్. నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టేజ్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్కి మనం ఇంకో మంచి సబ్జెక్ట్తో మనం ముందుకు వెళ్తున్నాం. ఓకేనా? మీరు సిద్ధంగా ఉన్నారు కదా? ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను నేను. ఓకే, చూడండి, ప్రాక్టీస్ చేయండి. చేస్తేనే మనం నెక్స్ట్ లెవెల్ ప్రాక్టీస్ ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం కిక్స్ అన్ని కూడా చేసాం కదా, అన్ని మిడ్ లెవెల్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. హైట్ రావడం, కిక్స్ హైట్ రావడం కోసం మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో దీంట్లో నేను కంటిన్యూ చేస్తాను. హైట్ ఎలా చేయాలి, ఫేస్ లెవెల్ హై కిక్ ఎలా చేయాలనేది దానికోసం సపరేట్ వర్కౌట్ చేద్దాం. ఓకే, ప్రస్తుతం అన్నీ కూడా మిడ్ లెవెలే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రెడీ? ఆల్ ది బెస్ట్. ఓకే, చూడండి, మనం ఫస్ట్ ఏం చేస్తాం, సింగిల్ పంచ్ నేర్చుకున్నాం కదా. ఓకే, ఇలా దీంట్లోనే రన్ జుకీ అంటే డబుల్ పంచ్. రన్ అంటే డబుల్, జుకీ అంటే పంచ్, డబుల్ పంచ్ ఎలా చేస్తాం చూడండి. ఓకే, ఫ్రీ హ్యాండ్ పొజిషన్, లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్ పంచ్. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, రెండు నుంచి 1 కౌంట్కి చూడండి, 1 రైట్ 1 లెఫ్ట్, ఎస్ రైట్ అండ్ అగైన్ లెఫ్ట్. ఇది 1 కౌంట్. ఇది పిల్లలు మీరు చేయండి. 1 2 3 4 5 6 7 8 9 and 10. Very good. Okay, hand change, right hand forward punch. 1 2 3 4 5 6 7 8 9 and 10. ఓకే, ఓకే, ఇది డబుల్ పంచ్. మన సింగిల్ పంచ్, డబుల్ పంచ్. సిలబస్ చూడండి. ఇవన్నీ లాస్ట్లో మళ్ళీ ఇంకో వీడియో చేస్తారు ఫైనల్గా, కంప్లీట్ సిలబస్. ఇవన్నీ కూడా మనం ఇండివిజువల్గా బాగా ప్రాక్టీస్ చేసిన రోజున అది మనకి ఈజీగా వస్తుంది. ఈరోజు మనం ఇంకో బ్లాక్ చేస్తాం. ఓకే, ఇచ్చోకే ఇన్సైడ్ బ్లాక్. ఇన్సైడ్ బ్లాక్ని ఒక్కొక్క స్టైల్లో, ఒక్కొక్క దాంట్లో ఒక విధంగా చేస్తుంటారు. ఇప్పుడు మనం ఎలా చేస్తాం అనేది మనం దీంట్లో చేస్తున్నాం. ఓకే, ఇచ్చోకే బ్లాక్ని చూడండి. ఫస్ట్ రైట్ హ్యాండ్ షో హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంచండి. ఈ లెఫ్ట్ హ్యాండ్ని బెల్ట్ ఎక్కడైతే ఉందో బెల్ట్ దగ్గర ఈ పార్ట్ టచ్ చేసి ఇక్కడ పెట్టండి. ఓకేనా? ఇది దీని ఫ్రేమ్. మనకి ఇది డౌన్ బ్లాక్ ఏం చేసాం, ఫ్రేమ్ చేసాం కదా. ఇప్పుడు దీనికి వచ్చేసి ఫ్రేమ్ ఇది ఇలా కాదు, ఇది. ఓకేనా? ఓవర్ హ్యాండ్ చూడండి. ఫస్ట్ ఈ 1 హ్యాండ్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, 1, ఈ బాడీ దగ్గర బయటికి వెళ్ళకూడదు. 2 3 ఎస్ 4 5 6 7 గుడ్ 8 9 and 10. ఓకేనా? ఇప్పుడు నైస్, వెరీ నైస్, బాగా చేశారు. ఇప్పుడు చూడండి, దిస్ 1, ఈ ఫ్రీ హ్యాండ్ని 2 బ్యాక్. ఓకేనా? ఇది అక్కడికి ఒక బ్లాక్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ దీన్ని ఏం చేయాలి, సేమ్ యాజ్ దీనికి ఎక్కడ రావాలి, దీని ప్లేస్కి ఇది వచ్చేస్తుంది, దీని ప్లేస్కి ఇది వచ్చేయాలి. మళ్ళీ ఫ్రీ సేమ్ 1 హ్యాండ్ చేద్దాం. 2 3 మళ్ళీ సేమ్ పొజిషన్. ఓకే, మళ్ళీ 1 2 మళ్ళీ సేమ్ పొజిషన్ ఫ్రేమ్. ఓకే, మళ్ళీ 1 2 మళ్ళీ సేమ్ పొజిషన్, మళ్ళీ 1 2 మళ్ళీ సేమ్. గుడ్. ఇప్పుడు 1 2 ఏం చేస్తామంటే సింగిల్ కౌంట్లో చేస్తున్నాం. చూడండి, ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తాం, 1 2 సపరేట్గా చేస్తాం కదా, రెండు సేమ్ యాజ్ ఈజ్గా స్లోలీ. మళ్ళీ పొజిషన్, మళ్ళీ ఎస్
ఓకే, గుడ్. అగైన్ 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 అగైన్. అర్థమైంది కదా, వన్ సైడ్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ వచ్చేటప్పటికి లెఫ్ట్ హ్యాండ్ మరి షో హ్యాండ్, దీని ఎప్పుడు కూడా షో హ్యాండ్ అంటాం. షో హ్యాండ్ పెట్టుకుని అదర్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాబట్టి ఏ హ్యాండ్ అయితే బ్లాక్ చేస్తానో ఆ హ్యాండ్ గురించి ఫ్రీ హ్యాండ్ కోసం వచ్చేస్తాను ఆపోజిట్లో. బెల్ట్ మీద అంటే బెల్ట్ కాబట్టి మీ బెల్ట్ లేకపోతే మీ నడుము ఎక్కడ ఉందో కరెక్ట్గా నడుము దగ్గర ఉండాలి. ఓకేనా, ఇది కాదు ఇక్కడ ఉండాలి క్రాస్గా. జస్ట్ ఇది కూడా ఓన్లీ 1 కౌంట్ చేస్తాను, 1 కౌంట్ చేస్తాను. ఇది కూడా చూడండి 1 కౌంట్. మళ్ళీ సేమ్ రైట్ హ్యాండ్ 1, లెఫ్ట్ హ్యాండ్ 2 బ్యాక్. మళ్ళీ పొజిషన్. ఓకే, 1 2. ఓకే, పొజిషన్ స్లోగా వెళ్ళాలి. ఓకే, 1 2 పొజిషన్. చూసారా, ఇది ఎక్కడైతే మనం స్టార్ట్ చేసాం మళ్ళీ అక్కడ వచ్చేయాలి, ఇది కంప్లీట్ అవ్వాలి. ఓకే, 1 1. ఇప్పుడు మనం సింగిల్ కౌంట్లో చేస్తాం, స్లోగా చేయండి. ఇది 1, దీని ప్లేస్లో ఇది బ్లాక్ అయిపోయింది, దీని ప్లేస్లో ఇది ఫ్రీ హ్యాండ్ వచ్చింది కదా. ఓకే, క్లియర్. మళ్ళీ అగైన్ 2, మన పొజిషన్ 3. ఎస్, మన బిగినింగ్ ఇక్కడి నుంచి చేయాలి. బిగినింగ్ షో హ్యాండ్ దగ్గర నుంచి ఫ్రేమ్, దీని ఫ్రేమ్ వచ్చి ఇది 4 5 6 7 8 9 and 10. ఓకే, ఇక్కడికి ఒక బ్లాక్ కంప్లీట్ అయింది. ఇది బ్లాక్ ఎంత ఉండాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి జస్ట్ ఈ ఫ్రేమ్ ఇది చేయడానికి అర్థం చేసుకోవడం ట్రై చేయండి. మొన్న ఎవరో అన్నారు, మాస్టర్ మీ వీడియో చాలా విపులంగా చాలా బాగుందండి అని. ఎందుకంటే తను చాలా బాగా చెప్పారు. నేను ఇవి కొంతమందికి ఒకసారి చెప్తే అర్థం అవుతుంది, కొంతమంది 2 సార్లు, కొంతమంది 3 సార్లు చెప్తే అవుతాం, కొంతమందికి ఎన్నిసార్లు చెప్తే అర్థం కాదు. ఒకటి తప్పు వాడదైనా ఉండాలి, లేక మందైనా ఉండాలి. ఓకేనా. సో ఈ వీడియో చూసే వాళ్ళు రకరకాల మంది డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఇండివిజువల్గా ఎవ్రీ మూమెంట్ చెప్తున్నాను. అంటే కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు మేము చెప్పేది ఎలాగే చెప్తాను ట్రైనింగ్. ఇప్పుడు మీ చేసి చూపిస్తే అనుకోండి, డైరెక్ట్గా బ్లాక్ చేసేస్తాం అనుకోండి, ఏమవుతుంది, అది ప్రాక్టీస్ చేసేట్టు అవుతుంది. టీచింగ్ కాదు, టీచింగ్ మెథడ్స్ డిఫరెంట్. టీచింగ్ అంటే మీకు కూడా అర్థమయ్యేలాగా చేసి చూపించాలి, చేయాలి, అది టీచింగ్. అది నేను చేస్తాను, నేను ప్రాక్టీస్ చేయట్లేదు. ఓకే, సో మీకు సబ్జెక్ట్ నేర్పిస్తున్నాను, మీకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నాను, మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి. ఓకే, ఇలా చేస్తే మనం బ్లాక్ బెల్ట్ వరకు కంప్లీట్ చేయొచ్చు ఈజీగా. ఓకే, చూడండి, ఇప్పుడు మనం చేసిన ఈ బ్లాక్ని ఇన్సైడ్ బ్లాక్ అంటాం కదా. జపనీస్ లాంగ్వేజ్లో దీన్ని ఇచ్చు ఒకే బ్లాక్, ఇచ్చు ఒకే అంటే బ్లాక్. ఓకే, చూడండి, ఫస్ట్ రైట్ హ్యాండ్ షో హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ని బెల్ట్ మీద పెట్టండి ఆపోజిట్ సైడ్. ఫింగర్స్ ఎలా ఉండాలి, ఇలా ఓపెన్ చేయకుండా ఇలా క్లోజ్ ఉంచండి. చూడండి, 1 బ్లాక్ చేస్తాం కదా. ఇప్పుడు హ్యాండ్ ఎలా చేంజ్ చేయాలంటే ఈ బ్లాక్ చేసిన హ్యాండ్ని ఓపెన్ చేస్తాం, ఈ ఫ్రీ హ్యాండ్ని ఆపోజిట్ తీసుకొస్తాం. బ్లాక్. మళ్ళీ ఇక్కడ బ్లాకింగ్ అయిన హ్యాండ్ ఓపెన్ చేస్తామని చెప్పాను కదా, ఓపెన్. ఈ ఫ్రీ హ్యాండ్ని క్రాస్. ఓకే, మళ్ళీ ఈ బ్లాక్ అయిన హ్యాండ్ ఓపెన్ చేస్తాం, ఫ్రీ హ్యాండ్, బ్లాక్. ఓకే, దీన్ని స్లోగా. ఓకే, దీన్ని ఎలా స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఇది పుష్. ఓకే, ఉందిగా, పుష్ చేయండి. పిల్లలు మీరు చేయండి. 1 స్లోగా, 2 స్లో, 3 పుష్. చూస్తున్నారు కదా అక్కడ ఎలా షిఫ్ట్ చేస్తున్నాం. హ్యాండ్ చేంజ్ అవ్వాలంటే ఈ విధంగా చేయాలి. 4 5. ఏం లేదు, బ్లాకింగ్ హ్యాండ్ ఓపెన్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, 6 7 8 9 and 10. ఈ బ్లాక్ని కూడా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మనం నెక్స్ట్ మీకు మార్షల్ ఆర్ట్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ కిక్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ డేంజరస్ ఆల్సో. అంత మంచి కిక్, దాన్ని మౌషిగేరి అంటాం, దాన్ని రౌండర్స్ కిక్ కూడా అంటాం. ఆ కిక్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో దాన్ని ఈరోజు మనం బేసిక్ చెప్తాను. నెక్స్ట్ వీక్ దాన్ని రిలీజ్ ఎలా చేయాలో చెప్తాను. ఓకేనా, మనం బేసిక్ ప్రాక్టీస్ చేద్దాం రండి. ఓకే, చూడండి, దివ్యకిషోర్ మౌషిగేరి బేసిక్ లిఫ్ట్ చేయను. రెడీ, స్లోలీ 1. ఇది కూడా చూడండి, ఈ కిక్ని ఈ విధంగా ఫుట్ చూడండి ఎలా ఉంది. ఓకే, అలాగే ఎస్. ఓకే,
ఈ ఫుట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇది లిఫ్ట్ చేయండి అలాగా. గుడ్. దాన్ని చేయబెట్టి చూడండి ఇలాగా. మీరు స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ విధంగా దీన్ని లిఫ్ట్ చేయండి. మీరు పట్టుకొని ఇలా బ్యాలెన్స్ చేయండి. ఎక్కువసేపు చేసే ప్రయత్నం చేయండి. 20 కౌంట్స్ చేయండి. చేస్తే మనకి దాంట్లో ఎలా చేయాలి అదిగో చూడండి. ద్వికేశ్వర చేసాడు, పట్టుకుని లెగ్ని లిఫ్ట్ చేస్తే హోల్డ్ చేశాడు కదా, ఇలా మీరు కూడా పట్టుకుని పైకి లిఫ్ట్ చేయండి. ఈ నీ మనకి ఎంత హైట్ వస్తే కిక్ అంత బాగుంటుంది. ఇలాగ 2-3 డేస్ మీరు డైలీ చేయండి. 2-3 డేస్ నెక్స్ట్ వీడియోని పెట్టే వరకు చేయండి. చేస్తాం మజిల్స్ అన్ని ఫ్రీ అయిపోతే మీరు కిక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, చూడండి అర్థం ఉంది కదా. వెరీ గుడ్. ఓకే ఓకే చూడండి. ఇప్పుడు మనం డబుల్ పంచ్ చేస్తున్నాం. ఇది కూడా చెస్ట్ పంచ్ చేస్తున్నాం. చూడండి, రెడీ స్టూడెంట్స్. చెస్ట్ పంచ్ 10 కౌంట్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇది చెస్ట్ కదా. ఇప్పుడు దీన్ని సైడ్ చేస్తాం. ఇప్పుడు ఇదే పంచ్ని సైడ్. రెడీ 1 2 3 4 5 6 7 8 9 and 10. ఓకే, ఇది సైడ్. ఇప్పుడు 1 కౌంట్కి 1 ఫ్రంట్ 1 సైడ్ చేస్తారు. చూడండి, రెడీ 1. ఓకే, క్లియర్. 2 3 4 5 6 7 8 9 and 10. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇది పంచ్. ఓకే, ఫ్రంట్ డబుల్ పంచ్, సైడ్ డబుల్ పంచ్. దీన్ని ఈ కాంబినేషన్ చేయాలి. ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు తక్కువ ప్రాక్టీస్ చేసినా పర్వాలేదు, కనీసం అన్ని 10 కౌంట్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, అట్లీస్ట్ 10 కౌంట్స్ ప్రాక్టీస్ చేస్తే మీ బాడీ త్వరగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, స్ట్రాంగ్ అవుతారు, మంచి హెల్తీగా అయిపోతారు మీరు. సో ఇది మిస్ అవుతూ ఓకే ఓకే చూడండి. ఇప్పుడు మనం డబుల్ పంచ్ చేస్తున్నాం. ఇది కూడా చెస్ట్ పంచ్ చేస్తున్నాం. చూడండి, రెడీ స్టూడెంట్స్. చెస్ట్ పంచ్ 10 కౌంట్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇది చెస్ట్ కదా. ఇప్పుడు దీన్ని సైడ్ చేస్తాం. సార్ ట్రైల్ వేసుకొని సైడ్ స్లోగా జాగ్రత్త, కొంచెం ముందుకెళ్ళి మనం. ఓకేనా. ఇప్పుడు ఇదే పంచ్ని సైడ్. రెడీ 1 2 3 4 5 6 7 8 9 and 10. ఓకే, ఇది సైడ్. ఇప్పుడు 1 కౌంట్కి 1 ఫ్రంట్ 1 సైడ్ చేస్తారు. చూడండి, రెడీ 1. ఓకే, క్లియర్. 2 3 4 5 6 7 8 9 and 10. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇది పంచ్. ఓకే, ఫ్రంట్ డబుల్ పంచ్, సైడ్ డబుల్ పంచ్. దీన్ని ఈ కాంబినేషన్ చేయాలి. ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు తక్కువ ప్రాక్టీస్ చేసినా పర్వాలేదు, కనీసం అన్ని 10 కౌంట్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, అట్లీస్ట్ 10 కౌంట్స్ ప్రాక్టీస్ చేస్తే మీ బాడీ త్వరగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, స్ట్రాంగ్ అవుతారు, మంచి హెల్తీగా అయిపోతారు మీరు. సో ఇది మిస్ అవుతూ నేర్చుకునే ప్రయత్నం చేయండి, పంపించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.